జగన్ మీద రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ నిన్న నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యాడు. అతన్ని లాయర్ సలీం వెంట పెట్టుకుని వచ్చారు. వాస్తవంగా ఇంతకుముందు కూడా ఏదైతే జగన్ మీద హత్యా ప్రయత్నం కేసులో శ్రీనివాస్ ఉన్నాడో అతన్ని విడిపించింది కూడా సలీం. ఈ ఇద్దరు కేసుల్లో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాకపోతే సలీం తను వ్యక్తిగతంగా లాయర్గా పబ్లిక్ అటెన్షన్ తీసుకోవడంతో పాటుగా రాష్ట్రంతో కొట్లాడినటువంటి వ్యక్తిగా మన బార్ అసోసియేషన్లో కూడా పోటీ చేసి ఓడిపోయినట్టున్నారు. కాకపోతే ఓ రకంగా చెప్పాలంటే మానవ హక్కుల లాయర్ లాగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన కష్టపడ్డారు. సతీష్ నిన్న జైలు నుంచి విడుదలయ్యాక చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే తాను అసలు రాయి విసరలేదని, అసలు ఆ ప్లేస్లోనే తాను లేనని, అదే సందర్భంలో తను ఒప్పుకుంటే 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పారని చెప్పుకొచ్చాడు. అయితే తెలుగుదేశం పేరు చెప్పమనినో చంద్రబాబు పేరు చెప్పమనినో చెప్పినట్లేరు. రేపో ఎల్లుండో అట్లొస్తుందని చూడాలి.